నియోజకవర్గ స్థాయి సమావేశం, మండల స్థాయి సమావేశం కూడా ఏర్పాటు చేసుకుని ఈ కార్డుల పంపిణీ కార్యక్రమం ఒక పండుగ వాతావరణంలో జరిగేటట్టు ఇంత ముందే మేము రాష్ట్ర వ్యాప్తంగా జాయింట్ కలెక్టర్లతోటి మా డిఎస్ఎల్తోటి డిఎం సిబ్బందితో మాట్లాడి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ డేటా ఎంతవరకు ఇంటగ్రేట్ చేశామంటే గ్రామ సచివాలయం, వార్డు సచివాలయంలో ఒక యాప్ డిజైన్ చేసి ఇదే క్యూఆర్ కోడ్ బాక్సెస్కి ఎట్లా ఇచ్చాము, ప్రతి కార్డుకు కూడా డెలివర్ అవగానే ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఇమ్మీడియట్గా ఒక డాష్ బోర్డ్ ఏర్పాటు చేసాం. రాష్ట్ర వ్యాప్తంగా ఆ డాష్ బోర్డులో ఈరోజు ఎన్ని కార్డులు పంపిణీ అయినాయి, ఎక్కడ పంపిణీ అయింది, ఎక్కడ షార్ట్ ఫాల్ వచ్చింది, ఒకవేళ ఎక్కడైనా పొరపాటు జరిగితే అది కూడా మాకు ఆ సమాచారం అందించే విధంగా టెక్నాలజీని ఆ విధంగా ఉపయోగించుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాం. ప్రతి ఫేర్ ప్రైస్ షాప్కి ఒక గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం నుంచి ఒక సిబ్బందిని అలాట్ చేశాం. స్థానికంగా ఉన్న రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఒక విఆర్ఓ, అదేవిధంగా సర్వేయర్ లేదా ఒక వెల్ఫేర్ అసిస్టెంట్ లేదా ఒక మహిళా పోలీస్ని అలాట్ చేసి ఆ ఫేర్ ప్రైస్ షాప్ డీలర్ ద్వారా ఇంటింటికి వెళ్లి ఈ కార్డుల పంపిణీ కార్యక్రమం 15 రోజుల లోపే పూర్తి చేసుకునే విధంగా వెసులుబాటు ఆ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. స్థానికంగా ఉన్న జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు